వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మనిర్భర్ కార్నర్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనం ఆత్మనిర్భర్ పేరు మీద చాలా విన్నాం. స్ట్రీట్ వెండర్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ హెల్ప్ చేయడానికి ఆత్మనిర్భర్ కింద చాలా ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్టర్. అలాంటిదే ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ కార్నర్ అనేది. ఇది ఎస్పెషల్లీ ఎవరి ఉపయోగార్థం అంటే ట్రైబల్స్. సో ట్రైబల్స్ కోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. దాని పేరే ఆత్మనిర్భర్ కార్నర్ అని చెప్తుంది. దీంట్లో ఫస్ట్ది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ ట్రైబల్స్ ఉపయోగానికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్న ట్రైఫెడ్ అనే సంస్థ, ట్రైబల్ మార్కెటింగ్ కోఆపరేషన్ అండ్ ఫెడరేషన్. సో ట్రైబల్ మార్కెటింగ్ కోఆపరేషన్ ఆఫ్ ఫెడరేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి ఆత్మనిర్భర్ కార్నర్ కింద ట్రైబల్స్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాయి. అండ్ దాదాపుగా దీంట్లో 100 మిషన్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. 100 మిషన్స్ ఇన్ ద సెన్స్ ప్లేసెస్ అనుకోండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎంబసీస్ని సెలెక్ట్ చేసి ఆ ఎంబసీస్లో ఒక కార్నర్లో మీకు చూపించినట్టు ట్రైబల్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా వీటి గురించి తెలుస్తుంది అండ్ మార్కెట్ అనేది పెరుగుతుంది, ట్రైబల్స్కి కూడా ఉపయోగపడుతుంది, ఇండియా యొక్క కల్చరల్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. ఈ అన్ని ఉపయోగాలు కూడా ఆత్మనిర్భర్ కార్నర్లో ఉన్నాయి. భారతదేశంలో ఉన్న గిరిజన జాతులకి ఆర్థిక అభివృద్ధి అనేది వస్తుంది. భారతదేశానికి సంస్కృతి పరంగా కూడా మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైడ్ ఒక ఇంపార్టెన్స్ అనేది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం, భౌగోళిక గుర్తింపు అని చెప్పేసి. భారతదేశంలో యాజ్ పర్ ద 2021 ఫెబ్ డేటా ప్రకారం మనకి 370 GI ట్యాగ్స్ పొందిన ప్రొడక్ట్స్ ఇండియాలో ఉన్నాయి. ఈ 370లో 50 ప్రొడక్ట్స్ వచ్చేసి ఓన్లీ గిరిజన జాతుల వాళ్ళు తయారు చేసినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ పాటరీ అనేది భారతదేశంలో చాలా ఫేమస్, రాజస్థాన్లో కనిపిస్తుంది. అలాగే వార్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్రలో కనిపిస్తుంది. పటచిత్ర అనేది ఒడిస్సాలో మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్తారు. అండ్ గుడియా, ట్రైబల్ గుడియా అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్కి సంబంధించింది, జూబా గుడియా అంటారంట. సో అలాంటివన్నీ ఏవైతే ట్రైబల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇలా ఎగ్జిబిట్ చేయబడతాయి. యాక్చువల్గా నార్మల్గా ఉన్న ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ అనేది అండ్ యాజ్ వెల్ యాజ్ యాడ్స్ అనేవి ఉంటాయి. ట్రైబల్కి ఇవేమీ ఉండవు కాబట్టి మనకి ట్రైఫెడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ రెండు కలిసి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. అదే ఆత్మనిర్భర్ కార్నర్గా చెప్పచ్చు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ట్రైఫెడ్ ఎబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి, ట్రైబల్ మార్కెటింగ్ కోఆపరేషన్ ఫర్ ఫెడరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కొలాబరేట్ అయ్యి ఏం స్టార్ట్ చేసిందంటే ఆత్మనిర్భర్ కార్నర్ అనే దాన్ని స్టార్ట్ చేసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు, గిరిజన శాఖ మంత్రిగా అంటే అర్జున్ ముండా ఉన్నారు. ఈయనని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి వన వికాస్ కేంద్రాస్ అనే వాటిని స్టార్ట్ చేశారు. ఇండియాలో మార్కెటింగ్ ఇవ్వడానికి వన్ వికాస్ అనే కేంద్రాస్ని స్టార్ట్ చేశారు. వరల్డ్ వైడ్గా అయితే ఇలాంటి ఆత్మనిర్భర్ కార్నర్ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఒక ప్రాంతానికి సంబంధించిన కరెంట్ అఫైర్, పెన్జిలుంపా గ్లేషియర్. పెన్జిలుంపా అనే గ్లేషియర్ మంచుకొండ న్యూస్లో ఉంది. ఇది ఏ ప్రాంతంలో ఉంది అంటే లడాక్ ప్రాంతంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
జనరల్గా మనకి అంటార్కిటిక్ ప్రాంతం గురించి ఒక రిపోర్ట్ని మనం డిస్కస్ చేసాం. గత సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా అంటార్కిటిక్లో టెంపరేచర్ అనేది రైజ్ అయింది అని చెప్పేసి, దానివల్ల అక్కడ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయి అండ్ దీనివల్ల అండ్ క్లైమేట్లో మార్పులు వస్తాయి అని చెప్పేసి మనం ఒక రిపోర్ట్ని చూసాం, చేంజింగ్ క్లైమేట్ ఇన్ అంటార్కిటిక్ అని ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. అండ్ అప్పుడే భారతదేశం యొక్క గంగోత్రి అండ్ మైత్రి అనే స్టేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ దీన్ని పక్కన పెడితే అలాంటి సిమిలర్ కరెంట్ అఫైర్గా లడాఖ్లోని పెనిన్సులా ఏదైతే మనకి పెన్జిలుంపా అనే గ్లేషియర్ ఉందో దాని గురించి. అండ్ డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తున్న మనకి వదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ. సో ఈ ఇన్స్టిట్యూట్ పేరు చూద్దాం ఒకసారి. వదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, ఇది డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని కింద మనకి ఈ ఇన్స్టిట్యూట్ అనేది వర్క్ చేస్తుంది. భారతదేశంలోని ఏవైతే ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఉన్నాయో వాటినన్నిటిని మీకు కూడా టెంపరేచర్ ఎలా ఉంది, ఆ గ్లేషియర్స్ మెల్టింగ్ ఎలా ఉంది, ప్రెసిపిటేషన్ అనేది ఎలా ఉంది అనే దాని మీద గత కొద్ది సంవత్సరాలుగా రీసెర్చ్ అనేది ఈ ఇన్స్టిట్యూట్ చేస్తుంది. లైక్ భారతదేశంలోనూ ఆసియాలో కూడా అత్యంత ఎత్తైన మరియు పెద్దదిగా చెప్పే గ్లేషియర్గా దేని చెప్తామంటే సియాచిన్ హిమానీ నదం. సియాచిన్ గ్లేషియర్ ఈజ్ దట్ లార్జెస్ట్ గ్లేషియర్ లేదా హైయెస్ట్ గ్లేషియర్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏసియా. ప్రపంచంలోనే మనకి అతిపెద్ద యుద్ధ భూమిగా కూడా సియాచిన్ గ్లేషియర్ని చెప్తాం. అలాంటిది ఇండియాకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఉన్నాయి. లైక్ ఉత్తరాఖండ్లో గంగోత్రి అనే గ్లేషియర్ ఉంది అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా మంచు కొండలు ఉన్నాయి. అండ్ ఇలాంటి మంచు కొండలన్నిటి మీద కూడా మనకి డెహ్రాడూన్ కేంద్రంగా ఉన్న వదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్లో భాగంగా లడాఖ్లో ఉన్న ఏదైతే మనకి పెన్జిలుంపా అనే గ్లేషియర్ హిమానీ నదం ఉందో అండ్ ఇటీవల అది ఎక్కువ టెంపరేచర్కి గురవుతుందని, టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల అక్కడ మార్పులు వస్తున్నాయని అండ్ లో ప్రెసిపిటేషన్ అనేది అక్కడ మనకి కనిపిస్తుంది అని, సో వీటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ ఆ మంచు కొండ కూడా మనకి న్యూస్లోకి వచ్చాయి. రీసెంట్లీ వదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ ఈజ్ గివెన్ డేటా ఆఫ్ విచ్ గ్లేషియర్ ఇన్ లడాక్ అని అడగచ్చు ఈ కరెంట్ అఫైర్ ఆధారంగా. పెనిన్సులా గుంపా గ్లేషియర్ ఇన్ లడాక్. ఒకవేళ ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అని అడిగితే మనకి వదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ ఎక్కడ ఉంది అని అడిగితే డెహ్రాడూన్లో ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ భూమిగా దేన్ని పిలుస్తారు అంటే సియాచిన్ హిమానీ నదం లేదా సియాచిన్ గ్లేషియర్ని పిలుస్తారు. అంతకు ముందర లాస్ట్ 2 months బ్యాక్ మనం దేని గురించి రిపోర్ట్ చూసాము అంటే అంటార్కిటిక్ అనే ప్రాంతం గురించి చూసాం. ఇటీవల ఏ మంచు కాంటినెంట్, ఏ వైట్ కాంటినెంట్, ఏ స్నో కాంటినెంట్లో మనకి టెంపరేచర్ డిఫరెన్సెస్ కనిపించాయని రీసెంట్గా శాస్త్రవేత్తలు చెప్పారంటే అంటార్కిటిక్ ప్రాంతం. ఇదే ప్రాంతంలో భారతదేశానికి సంబంధించి ఏమున్నాయంటే ఒకటి గంగోత్రి అనే స్టేషన్ ఉంది అండ్ మైత్రి అనే ఒక స్టేషన్ కూడా ఉంది, భారతి అనే ఇంకొక స్టేషన్ ఉంది. అండ్ ప్రస్తుతం మనకి మైత్రి అనే స్టేషన్, భారతి అనే స్టేషన్ వర్క్ చేస్తున్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ పేరు మనకి ధృతి బెనర్జీ. సో ఈమె పేరు వచ్చేటప్పటికి ధృతి బెనర్జీ. అండ్ జియోలాజికల్ విభాగంలో చాలా రీసెర్చ్ చేస్తున్నారు టాక్సానమీ గురించి దాంట్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ రకరకాల డిఫరెంట్ స్పీషీస్ గురించి కావచ్చు ఈమె మనకి ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుసు. అండ్ వెరీ ఫేమస్ సైంటిస్ట్ కూడా. సో అలాంటి పర్సన్ని మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫస్ట్ విమెన్ డైరెక్టర్గా ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ అది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫస్ట్ విమెన్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే ధృతి బెనర్జీ గారిని ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్. అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్సే ఏర్పడింది 1917లో. సర్ విలియం జోన్స్ యొక్క కలగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇలాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని 1917లో ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే కల్కత్తా కేంద్రంగా 1917లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. 1942లో మనకి మీరా మన్సుఖి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫీమేల్ ఎంప్లాయ్ ఈమెను తీసుకున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1917లో స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ ఫీమేల్ ఎంప్లాయ్ని 1942లో రిక్రూట్ చేసుకున్నారు. ఆమె పేరు మీరా మన్సుఖి. అది 1917లో స్టార్ట్ అయిన 2021లో ఫస్ట్ విమెన్ డైరెక్టర్ని తీసుకున్నారు. ఆమె పేరు ధృతి బెనర్జీగా చెప్పొచ్చు. ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ధృతి బెనర్జీ గారు దానికి ఫస్ట్ విమెన్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. సో దిస్ ఈజ్ అ అపాయింట్మెంట్ రిగార్డింగ్ టు ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించి. సో ఈరోజు మనకి ఆధార్ వచ్చేసి రుద్రాంశు ఎవరైతే ఉన్నారో రుద్రాంశు
అండ్ ముఖర్జీ గారు, ఆయనకి సంబంధించిన న్యూస్గా దీన్ని చెప్పొచ్చు. రుద్రాంశు ముఖర్జీ అనే ఒక ప్రముఖ రచయిత ఏ బేగం అండ్ ఆ రాణి అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి బేగం హజరత్ మహల్కి సంబంధించిన 1857 తిరుగుబాటు విశేషాన్ని దీంట్లో రాశారు. యాక్చువల్గా రుద్రాంశు ముఖర్జీ అనే పర్సన్ ప్రముఖ హిస్టోరియన్గా అంటే చాలా హిస్టరీ బుక్స్ని రాశారు, హిస్టరీ రిలేటెడ్ బుక్స్ని రాశారు అండ్ కలకత్తాకి చెందిన ప్రముఖ రచయితగా చెప్తారు. అండ్ ఆల్రెడీ 1857 తిరుగుబాటు గురించి ఒక బుక్ని రాశారు ఈయన, అవధ్ ఇన్ రివోల్ట్ అని చెప్పేసి. 1857 తిరుగుబాటుకి సంబంధించి ఆయన ఆల్రెడీ ఒక బుక్ని రాశారు, అవధ్ ఇన్ రివోల్ట్ అనే బుక్ని. దాని తర్వాత ఇటీవల మనకి ఏ బేగం అండ్ ఆ రాణి హజరత్ మహల్ అండ్ లక్ష్మీబాయి ఇన్ 1857 అనే బుక్ని రాసి ఉన్నారు. దీంతోపాటు నెహ్రూ గురించి కానీ లేకపోతే నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ గురించి కానీ ఆయన చాలా పలు బుక్స్ని రాసి ఉన్నారు. ఆల్మోస్ట్ 1990s దగ్గర నుంచి 2019 వరకు ఆయన బుక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. మళ్ళీ తిరిగి 2021లో ఆ బేగం అండ్ రాణి అనే బుక్తో మనకి రుద్రాంశు ముఖర్జీ అనే పర్సన్ మళ్ళీ తిరిగి వార్తల్లోకి వచ్చారు. సో దిస్ ఈస్ అ బుక్ అండ్ ఆథర్. రుద్రాంశ్ ముఖర్జీ రాసిన ఆ బేగం అండ్ రాణి హజరత్ మహల్ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇన్ 1857 రివోల్ట్ బుక్ని ఇటీవల కరెంట్ అఫైర్స్లో మనకి చూడడం జరిగింది. సో నెక్స్ట్ నేమ్ చేంజ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి. ఆల్రెడీ కాన్సెప్ట్ మనకి తెలుసు. అండ్ మోడీ ప్రభుత్వం మనకి అమల్లోకి వచ్చిన తర్వాత లైక్ దీన్ దయాల్ పోర్ట్ అనే పేరుని చేంజ్ చేశారు. అంటే కాండ్లా పోర్ట్ని దీన్ దయాల్గా మార్చారు గుజరాత్లో. మొఘల్ సారాయ్ అనే రైల్వే స్టేషన్ని దీన్ దయాల్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేశారు. అండ్ మాందువాది అనే ప్రదేశాన్ని మనకి బెనారస్ కింద చేంజ్ చేశారు ఉత్తరప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి త్రివేణి సంగమంగా పిలువబడుతుందో సో దానిని ప్రయాగ్రాజ్ కింద, అలహాబాద్ని ప్రయాగ్రాజ్ కింద చేంజ్ చేశారు. సో ఇలా నేమ్స్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఫస్ట్ టైం ఒక అవార్డు యొక్క నేమ్ని కూడా చేంజ్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అండ్ ఎవరికైతే స్పోర్ట్స్ పర్సన్స్కి ప్రధానంగా అవార్డు ఇస్తారో ఆ అవార్డుని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరు నుంచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పేరు మీదకి చేంజ్ చేయడం జరిగింది. అండ్ మోడీ ప్రభుత్వానికి చాలా రిక్వెస్ట్లు వచ్చిన తర్వాతే ఈ పేరు మార్చామని కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఒక్కసారి మనం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని చూద్దాం. ఇది 1991 1991-92 మధ్యలో స్థాపించబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 25 lakhs అనేది ఎవరికైతే అవార్డు వస్తుందో వాళ్ళకి ఈ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వబడుతుంది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కింద. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక సర్టిఫికెట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఫస్ట్ అందుకున్న పర్సన్ ద ప్రముఖ గ్రాండ్ మాస్టర్గా చెప్పే ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా పిలిచే విశ్వనాథ్ ఆనంద్ గారు గెలుచుకున్నారు. అండ్ దాని తర్వాత రోహిత్ శర్మ దగ్గర నుంచి చాలామంది ప్రముఖమైన ప్లేయర్స్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని అందుకున్నారు. అలాంటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఇటీవల మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద పేరు చేంజ్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ న్యూస్గా చెప్పొచ్చు. ఇక ధ్యాన్ చంద్ వచ్చేటప్పటికి భారతదేశ ఒలింపిక్ రారాజుగా చెప్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ 3 gold మెడల్స్ని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. 3 gold మెడల్స్ని తీసుకొచ్చారు ఇండియాకి హాకీలో, మనకి వివిధ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్లో అండ్ ఒలింపిక్స్ నుంచి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈయన పేరు మీద మనకి ఆల్రెడీ August 29th అనేది ఒకటి రికగ్నైజ్ చేయబడింది. ఎందుకంటే August 29th వచ్చేటప్పటికి స్పోర్ట్స్ డే అంటాం. నేషనల్ స్పోర్ట్స్ డే వచ్చేసి August 29th. అది ధ్యాన్ చంద్ గారి యొక్క గౌరవార్థంగా ఇది ఇవ్వబడుతుంది. సో August 29th అప్కమింగ్ డేస్లో ఉంది కాబట్టి సో ఆయన యొక్క బర్త్ హానరీని రికగ్నైజ్ చేస్తూ ఆయన పుట్టినరోజుకి గౌరవార్థంగా ఇస్తూ అండ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద పేరు చేంజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. అండ్ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటే 1991లో. అండ్ క్యాష్ ప్రైజ్ 25 lakhs. అండ్ ఫస్ట్ ఎవరు తీసుకున్నారంటే విశ్వనాథ్ ఆనంద్ గారు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ధ్యాన్ చంద్ మనకి ఎన్ని గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు ఇండియాకి అంటే 3 gold మెడల్స్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ధ్యాన్ చంద్ని రికగ్నైజ్ చేస్తూ ఏ డే ఇండియాలో ఉంది అంటే August 29th స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఉంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి టోటల్గా ఈ కరెంట్ అఫైర్లో. అండ్ ఈ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ప్రామినెంట్ అవార్డ్ రీనేమ్డ్ యాజ్ అ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ జార్ఖండ్కి సంబంధించిన ఒక న్యూస్. సో జార్ఖండ్ తన యొక్క రాష్ట్రంలో మొట్టమొదటి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతుంది. దానికి సంబంధించిన న్యూస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో జార్ఖండ్ యొక్క మొట్టమొదటి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది 4 townsలో స్టార్ట్ చేస్తున్నారు.
సో 4 టౌన్స్లో మనకి జార్ఖండ్లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు. వాటర్ హైజీన్, వాటర్ సప్లై ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని జార్ఖండ్ ప్రభుత్వం మొదలు పెట్టబోతుంది. దీనికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక ఒప్పందాన్ని కూడా ఇవ్వడం జరిగింది. $112 మిలియన్ శాంక్షన్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. $112 మిలియన్. సో జార్ఖండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఎంత పొందుతుంది అమౌంట్ ఆఫ్ గ్రాంట్ని అంటే $112 మిలియన్ చెప్పొచ్చు. దేనికోసం అంటే ఆ రాష్ట్రం యొక్క ఫస్ట్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం. ఏ సెక్టార్లో అంటే వాటర్ సప్లై అండ్ వాటర్ హైజీనిక్కి సంబంధించినదిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ప్రస్తుతం ఎక్కడుంది అంటే ఫిలిప్పీన్స్లో ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అస్కావా అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మసూద్ సుంగు అసుకావా ఈజ్ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఫిలిప్పీన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. జార్ఖండ్కి $112 మిలియన్ మనకి ఇక్కడ గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. అది కూడా అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం. అలాగే జార్ఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే మనకి హేమంత్ సోరెన్. సో హేమంత్ సోరెన్ అనే పర్సన్ మనకి ప్రస్తుతం జార్ఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించింది, వాల్కెనిక్ ఎరప్షన్కి సంబంధించిన కరెంట్ అఫైర్. రీసెంట్గా అలస్కాలో మనకి 3 డిఫరెంట్ వాల్కెనోస్ అనేవి ఎరప్ట్ అయ్యాయి. సో దాంట్లో మోర్ ఎక్స్ప్లోడివ్గా ఎరప్ట్ అయిన వాల్కెనోస్గా దేన్ని చెప్తున్నారు అంటే ఒకటి సిట్కీసిన్ అనే వాల్కెనోని చెప్తున్నారు. సిట్కీసిన్ అనే వాల్కెనోని అండ్ ఇంకొకటి వచ్చేసి పావ్లోవ్ అనే వాల్కెనోని. పావ్లోవ్ అనే అగ్నిపర్వతం, సిట్కీసిన్ అనే అగ్నిపర్వతం ఈ రెండూ కూడా అలస్కాకి సంబంధించినవి రీసెంట్గా ఎరప్ట్ అయ్యాయి. యాక్చువల్గా 2021లో 58 ఎరప్షన్స్ అనేవి జరిగాయి డిఫరెంట్ ప్రదేశాలలో. మనకి 57 డిఫరెంట్ ప్రదేశాలలో 58 అగ్నిపర్వత విస్ఫోటనాలు 2021 జనవరి నుంచి టిల్ డేట్ దాకా జరిగినట్టు మనకి చెప్పడం జరుగుతుంది. డేటా యాజ్ పర్ ద డేటా చెప్తున్నాం. అలాగే ఈ 58 వాల్కెనోస్లో వాల్కెనిక్ ఎరప్షన్స్లో 12 కొత్తవి ఉన్నాయంట. అంటే ఎప్పుడు మనం ఈ దగ్గర దరిదాపుల్లో చూడని వాల్కెనిక్ ఎరప్షన్స్ 12 వాల్కెనిక్ న్యూ ఎరప్షన్స్ని 2021లో చూస్తున్నట్టు సో శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇదే కోవలోకి ఇదే లిస్ట్లోకి మనకి పావ్లోవ్ అగ్నిపర్వతం, సిట్కీసిన్ అనే అగ్నిపర్వతం ఈ రెండు కూడా వస్తాయి. ఈ రెండు అలస్కాకి సంబంధించిన అగ్నిపర్వతాలు. సో అలస్కా అనేది జనరల్గానే మనకి పసిఫిక్ ఓషన్ దగ్గర ఉంది. సో పసిఫిక్ ఓషన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ప్రపంచంలో మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్ అన్నీ కూడా మనకి పసిఫిక్ ఓషన్ దగ్గర ఉంటాయి. అందుకే దాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. సో ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రీసెంట్గా అయితే ఇది అండ్ డేటా పరంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి మౌంట్ సీనాబంగ్ అని చెప్పేసి ఇది లాస్ట్ టైం ఎరప్ట్ అయింది, ఈ సంవత్సరం కూడా ఎరప్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి ఎక్కడుందంటే ఇండోనేషియా ప్రాంతంలో ఉంది. సో ఇండోనేషియాలో ఉన్న మౌంట్ సీనాబంగ్ అండ్ ఫ్రీక్వెంట్గా ఎరప్ట్ అవుతూ వస్తుంది. అంటే మనకి 2 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూస్గా కొంత గ్యాప్ ఇచ్చి ఎరప్ట్ అవ్వడం, మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి ఎరప్ట్ అవ్వడం, ఫ్రీక్వెంట్లీ ఎరప్టెడ్లోకి వచ్చింది మనకి మౌంట్ సీనాబంగ్ అనేది ఇండోనేషియాలో. ఇక్కడ క్రాకటోవా అనే అగ్నిపర్వతం ఉంది అండ్ దాంతోపాటు సీనాబంగ్ కూడా ఉంది. ఇవి కొన్ని అగ్నిపర్వతాల యొక్క ఇన్ఫర్మేషన్ కోసం. బట్ ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఏంటంటే 3 రోజుల క్రితం అలస్కాలో ఒక అగ్నిపర్వత విస్ఫోటనం చెందింది. ఆ అగ్నిపర్వతం యొక్క పేర్లే సిట్కీసిన్ అండ్ పావ్లోవ్ అనే అగ్నిపర్వతాలు. సో నెక్స్ట్ ఒక డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో మనకి పిఎం దక్ష పోర్టల్ అండ్ పిఎం దక్ష మొబైల్ యాప్ అనేది లాంచ్ చేయబడింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ముందుగా మనం పిఎం దక్ష అంటే ఏంటో అనేది చూద్దాం. మనకి ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితాగ్రహి. ఒకసారి చూసుకోండి. దక్షత ఔర్ కుశలత సంపన్న హితాగ్రహి ఇది పిఎం దాక్ష యొక్క ఎబ్రివేషన్. అండ్ ఇది దేనికోసము అంటే ఇటీవల మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించిన వీరేంద్ర కుమార్, సో మినిస్టర్ వీరేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి పిఎం దక్ష అనే యాప్ని లాంచ్ చేశారు ఆగస్టు 7న అండ్ ఢిల్లీలో. అండ్ దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ ఈ యాప్లో ఎస్సీ, ఎస్టీ, సఫాయి కర్మచార పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ, ట్రైనింగ్ గురించి కానీ ఇలా వివిధ సెక్టార్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేయబడుతుంది. వీళ్ళు యాక్సెస్
చేసుకోవచ్చు. సో అలా ఎస్సీ ఎస్టీ సఫాయి కర్మాచారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొలాబరేట్ చేసే విధంగా దీన్ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. పిఎం దక్షత యాప్, పిఎం దక్షత పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ లాంచ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సఫాయి కర్మాచార్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే ఏదైనా సరే ఒకే ప్లాట్ఫామ్లో వీళ్ళు చూసుకోవచ్చు. అండ్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆప్ అవ్వచ్చు. ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా సరే అలాంటి ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అండ్ దాని పేరే మనకి ప్రైమ్ మినిస్టర్ దక్ష అని చెప్పేసి పిలుస్తున్నారు. సో దక్ష అంటే అర్థం దక్షత ఔర్ కుశలత సంపన్న హితాగ్రహి అనేది దీని యొక్క ఎబ్రివేషన్ గా కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కోరల్స్ గురించి చెప్పొచ్చు. కోరల్స్, సో జనరల్గా మనకి కోరల్స్ అనేవి ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రాంతంలో కనిపిస్తున్నాయి. గ్రేట్ బ్యారియర్ రీఫ్గా పిలువబడే మనకి ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద అతిపెద్ద కోరల్ రీఫ్ అనేది కూడా లొకేట్ అయి ఉంది. ఇటీవల యునెస్కో దానిని డేంజర్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తామన్నప్పుడు అది న్యూస్లోకి వచ్చింది. అలాంటి కోరల్స్ అన్నీ కూడా పొల్యూషన్ వల్ల మనకి నష్టపోతున్నాయి అండ్ కలర్ని లాస్ అయిపోతున్నాయి. అలాంటి వాటిని కోరల్ బ్లీచింగ్ అంటాం. దానికి ఇండస్ట్రీస్లో పొల్యూషన్ కావచ్చు, లేకపోతే మిగతా ఏదైతే మనకి పొల్యూటెంట్ కారకాలు అట్మాస్ఫియర్లో ఉన్నాయో అవి కారణం కావచ్చు. వీటితో పాటు హ్యూమన్ యాక్షన్స్, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, మనం ఏదైతే వేస్టేజ్ని సముద్రంలో వదిలేస్తున్నామో అవి కావచ్చు. అండ్ దానితో పాటు సన్ స్క్రీన్ లోషన్స్ కూడా. సో ఈ సన్ స్క్రీన్లో మనకి డేంజరస్ కెమికల్స్ ఏవైతే కోరల్స్కి హాని కలిగిస్తాయో అలాంటివి కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఈ సన్ స్క్రీన్ లాంటి వాటిని వెస్ట్రన్ కంట్రీస్లో మనకి ఈ సీ లేదా ఓషన్లో స్పెండ్ చేసినప్పుడు అక్కడున్న పీపుల్ వాడతారు కాబట్టి దానివల్ల కూడా కోరల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని ఒక రిపోర్ట్లో చెప్పబడింది. దానికోసం అని చెప్పేసి యుఎస్ దగ్గరున్న ఐలాండ్స్ ఏవైతే హవాయి లాంటి ఐలాండ్స్ ఉన్నాయో ఈ హవాయి లాంటి ఐలాండ్స్లో ఈ సన్ స్క్రీన్స్ని బ్యాన్ చేయడం జరిగింది కోరల్స్ని రక్షించడానికి. అలాంటి లిస్ట్లో థాయిలాండ్ కూడా యాడ్ అయింది. థాయిలాండ్ రీసెంట్లీ బ్యాన్స్ కోరల్ డ్యామేజింగ్ సన్ స్క్రీన్. కోరల్కి ఏవైతే కోరల్ రీఫ్స్కి లేదా పగడపు దిబ్బలకి ఏవైతే మనకి కెమికల్స్ హాని చేస్తాయో అలాంటి కెమికల్స్ ఏ సన్ స్క్రీన్లో ఉంటాయో అలాంటివన్నిటినీ కూడా ఇటీవల థాయిలాండ్ బ్యాన్ చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడో మనకి యుఎస్ఏ లాంటి హవాయియన్ ఐలాండ్స్ బ్యాన్ చేశాయి. అండ్ కోరల్ ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం ఆస్ట్రేలియా. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ని ఆస్ట్రేలియా కలిగి ఉంది. యునెస్కో దానిని డేంజర్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తామని ప్రస్తావించడంతో అది న్యూస్లోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ that coral reefs, coral bleaching and coral protection by the US islands and as well as recently Thailand. And Thailand capital మీకు ఆల్రెడీ తెలుసు బ్యాంకాక్ అని. సో నెక్స్ట్ డేకి సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనేది. సో మనకి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనేది ఎప్పుడు అంటే August 7th. సో ఎవ్రీ ఇయర్ కూడా August 7th అనేది నేషనల్ హ్యాండ్లూమ్ డే కింద రికగ్నైజ్ చేశారు. మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ అనేది కూడా మనకి ఆజాదీ అమృత్ మహోత్సవ్ కింద ప్రమోట్ చేయబడుతుంది. అండ్ ఖాదీ విలేజ్ సెంటర్స్ని కూడా హ్యాండ్లూమ్ విలేజ్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేశారు ఇండియాలో. కేరళ, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో మనకి హ్యాండ్లూమ్ విలేజెస్ ఇండస్ట్రీస్ని కూడా సెంటర్స్ని కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ తెలుసు మనకి భారతదేశంలో చాలా ఫేమస్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయని. అండ్ ముఖ్యంగా చెప్పుకునేది దేనికోసము అంటే మనకి కలంకారీ అంటాం. సో కలంకారీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ ఏమంటారు హ్యాండ్లూమ్గా చెప్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పోచంపాడు ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ. అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైజ్గా కూడా ఇటీవల దీనికి మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పొచ్చు. సో ఇది కావచ్చు. కాంజీవరం, సో కాంజీవరం వచ్చేటప్పటికి మనకి ఏదైతే తమిళనాడు ప్రాంతం ఉందో అక్కడ ఫేమస్ హ్యాండ్లూమ్గా చెప్తాం. అండ్ నెక్స్ట్ కర్ణాటక వచ్చేటప్పటికి మైసూర్ సిల్క్. అండ్ నెక్స్ట్ మనకి మహారాష్ట్ర వచ్చేటప్పటికి పైతాని వర్క్. సౌత్ ఇండియా మొత్తంలోనే ఇవి చాలా ఫేమస్గా చెప్తారు. సంబల్పూర్ సారీ, సో ఒడిస్సాలో సంబల్పూర్ సారీ కావచ్చు. పోచంపాడులో మనకి నెక్స్ట్ తెలంగాణలో పోచంపాడు వర్క్ కావచ్చు, లేకపోతే కలంకారీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కాంజీవరం ఇన్ తమిళనాడు, మైసూర్ సిల్క్ ఇవన్నీ సౌత్ ఇండియాలో చాలా పాపులర్ హ్యాండ్లూమ్స్గా చెప్పొచ్చు. ఇటీవల ఇలాంటి మై హ్యాండ్లూమ్ మై డే లేకపోతే హ్యాండ్లూమ్ డేస్ వల్ల ఇవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయని కూడా చెప్పొచ్చు. వీటిని పక్కన పెడితే బంధన్ అని చెప్పేసి ఇంకొక హ్యాండ్లూమ్ వర్క్ అండి. ఇది గుజరాత్లోనే చాలా ఫేమస్. భారతదేశం మొత్తంలో హ్యాండ్లూమ్ అనేది గుజరాత్, రాజస్థాన్లో ఫేమస్ అంటారు. రాజస్థాన్లోనేమో మనకి షీషా అనే వర్క్తో అది ఫేమస్ అనిపిస్తుంది. అండ్ బంధన్ వచ్చేటప్పటికి గుజరాత్.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చిన్కారీ వర్క్ అంటాం, చాలా ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్కారీ వర్క్ అనేది ఎక్కడ ఫేమస్ అంటే ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ బగల్పూరి సిల్క్ అంటాం, అది బీహార్లో చాలా ఫేమస్గా చెప్తారు బగల్పూరి సిల్క్ అనే దాన్ని. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి కులు షాల్స్ అంటాం. సో అవి ఫూల్కారీ అని హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో ఉంది. ఫూల్కారీ ఇన్ దట్ పంజాబ్ ఏరియా, కులు షాల్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, చిన్కారీ ఇన్ ఉత్తరప్రదేశ్, బగల్పూర్ సిల్క్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇన్ దట్ బీహార్ ఏరియా. అలాగే సిక్కింలో వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ ఏమంటారు వే ఆఫ్ అపీరెన్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సిక్కిం మొత్తంలో ఆల్మోస్ట్ డామినేటెడ్ హ్యాండ్లూమ్గా లేప్చా అనే దాన్ని చెప్తాం. అండ్ అస్సాంకి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు మూగా సిల్క్ అంటాం. నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలోనే అస్సాంకి సంబంధించిన మూగా సిల్క్ కావచ్చు, సిక్కింకి సంబంధించిన లేప్చా కావచ్చు, నార్త్ ఇండియా మొత్తంలో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన కులు షాల్స్ కావచ్చు, పంజాబ్కి చెందిన ఫూల్కారీ కావచ్చు, నార్త్ వెస్ట్ ఇండియాలో గుజరాత్కి సంబంధించిన బంధన్ అండ్ రాజస్థాన్కి సంబంధించిన షీషా, అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించి ఆల్రెడీ మీకు తెలుసు చందేరి పట్టు అంటారు. చందేరి వర్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ దట్ ఏరియా. మనకి బాగా ప్రాముఖ్యత ఉన్నవంటే చందేరి ఫ్రమ్ మధ్యప్రదేశ్, చిన్కారీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, కలంకారీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మూగా సిల్క్స్ ఫ్రమ్ అస్సాం. ఇలాంటి వాటినన్నిటినీ కూడా August 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో నెక్స్ట్ వన్ అవార్డ్కి సంబంధించింది. ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియన్ అవార్డ్ కెనడాలోనే హైయెస్ట్ అవార్డుగా పరిగణించబడే అండ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అవార్డ్ అనేది అజయ్ దిల్వారీకి ఇటీవల రావడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఈయన భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ అయిన అజయ్ దిల్వారీ మనకి కెనడాలో దిల్వారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అక్కడ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను అండ్ అతిపెద్ద ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసినందుకు గాను అజయ్ దిల్వారీ గారికి అండ్ కెనాడియన్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియన్ అవార్డు అనేది ఇవ్వబడింది. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి సంబంధించింది, అది కూడా రీటా హేమరజని అనే పర్సన్ మనకి. సో రీటా హేమరజని ఎవరైతే ఉన్నారో ఇటీవల మనకి ఏదైతే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అంటాం, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్, దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా, నూతన మేనేజింగ్ డైరెక్టర్గా రీతా హేమరాజని అనే పర్సన్ మనకి అపాయింట్ అయ్యారు. ఈమె ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్లో చీఫ్ ఆఫీసర్గా సేవలను అందిస్తున్నారు. సో అక్కడి నుంచి ఈవిడ నేరుగా మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా నూతనంగా అపాయింట్ అయ్యారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం August 7th అనేది నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనే దానిదని అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లూమ్ విలేజెస్ని ఇండియాలో స్టార్ట్ చేశారని, డిఫరెంట్ హ్యాండ్లూమ్స్ అనేవి భారతదేశంలో ఆల్రెడీ పాపులర్గా ఉన్నాయని, ఇదే హ్యాండ్లూమ్ డేని పురస్కరించుకుని ట్రైబల్ హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ ఎంబసీలలో మనకి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించిన ట్రైఫెడ్ కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, కొలాబరేట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు ఆత్మనిర్భర్ కార్నర్ అని. సో ఈ రోజు వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ అంతా కూడా హ్యాండ్లూమ్ డే రిలేటెడ్గానే కనిపిస్తున్నాయి. అది అపాయింట్మెంట్ కావచ్చు రీటా గారిది, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్కి హ్యాండ్లూమ్ డే అనేది కావచ్చు, ఆత్మనిర్భర్ కార్నర్ అనేది కావచ్చు, ఇవన్నీ హ్యాండ్లూమ్ డేని పురస్కరించుకుని జరిగిన ఈవెంట్స్ యొక్క కరెంట్ అఫైర్స్. ఒలింపిక్ ఫుట్బాలర్ రీసెంట్లీ పాస్డ్ అవే అండ్ బాబు అని ఫేమస్గా పిలువబడే పర్సన్ అండ్ ఈయన ఒరిజినల్ పేరు వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యం. సో సుబ్రహ్మణ్యం శంకర్ ఈయన ఒరిజినల్ పేరు. సుబ్రహ్మణ్యం శంకర్ అండ్ బాబుగా పిలువబడే కేరళకి సంబంధించిన ప్రముఖ అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ అయిన ఎస్ఎస్ బాబు గారు రీసెంట్గా మరణించారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ ఈయన 1956 టైంలో మనకి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు అండ్ భారతదేశానికి సంబంధించి ప్రముఖ గోల్ కీపర్గా కూడా ఈయన చాలా మ్యాచెస్లో ఆడడం జరిగింది. అలాంటి ఫుట్బాలర్ రీసెంట్గా మనకి ఒబిచరీస్లోకి వచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ అది. అంటే ఈరోజు ఒబిచరీస్లో ఉన్నది ప్రముఖ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్, కేరళకి సంబంధించిన వ్యక్తి అండ్ ఆయనని బాబు అని కూడా పిలుస్తారు. అండ్ సుబ్రహ్మణ్యం శంకర్ ఆయన యొక్క పేరు. సో ఆయన 1956 ఒలింపిక్స్ గేమ్లో కూడా మనకి పార్టిసిపేట్ చేసి ఉన్నారు అండ్ ఆయన రీసెంట్గా చనిపోయారు. సో నెక్స్ట్ హీ సైకిల్స్ ఫర్ ద ఫుడ్ డెలివరీ. సో మనకి ఎలక్ట్రిక్ సైకిల్స్ని లేదా బైక్స్ని మనకి స్విగ్గీ ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్ డెలివరీ కోసం. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు.
అండ్ హెచ్ఐసి కంపెనీ బైస్కిల్ కంపెనీ దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. హెచ్ఐసి బైస్కిల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని స్విగ్గీ ఫస్ట్ టైం తన యొక్క ఎవరైతే మనకి ఫుడ్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయబోతుంది, డెలివరీ బాయ్స్కి ప్రొవైడ్ చేయబోతుంది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఇలాంటి కరెంట్ అఫైర్ మనం ఒకటి చూసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయినర్ 11 సైకిల్ కాంపిటీషన్ అనే దాన్ని నిర్వహించింది. దాంట్లో ద టాప్ సిటీగా నిలిచింది ఏది అంటే బెంగళూరు. సో బెంగళూరు మనకి ఈ సైకిల్ కాంటెస్ట్లో కానీ బైసికల్ కాంటెస్ట్లో కానీ గవర్నమెంట్ నిర్వహించిన దాంట్లో టాప్ సిటీగా నిలిచింది. అండ్ తెలంగాణకి సంబంధించి టాప్ సిటీ లిస్ట్లో ఉన్నది, ఆ 11 సిటీస్ లిస్ట్లో ఉన్నది ఏది అంటే వరంగల్, నాట్ హైదరాబాద్. సో ఇది కూడా చెప్పొచ్చు. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్ని చూసిన తర్వాత మళ్ళీ మనకి అదే సైకిల్స్ లేదా బైసికల్స్కి సంబంధించిన ఇంకొక కరెంట్ అఫైర్. సో ఈ సైకిల్స్ అనే దాన్ని స్విగ్గీ సంస్థ హైదరాబాద్లో మనకి స్టార్ట్ చేయనుంది. అండ్ దీనికి హెచ్ఐసి అనే సంస్థ మనకి ఈ ప్రొడక్ట్స్ని అందించనుంది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. దట్ ఈస్ అబౌట్ దట్ ఈ సైకిల్స్ ఫర్ ఫుడ్ డెలివరీ అనేది. అండ్ ఆల్రెడీ మనం చూసాం ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సబ్సిడీ ప్రోగ్రామ్స్ అనేవి గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, నావీ ముంబై ప్రాంతాలుగా స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత మనకి బయోఫ్యూయల్తో కానీ గ్రీన్ హైడ్రోజన్తో కానీ నడిచే బస్సెస్ని త్వరలో లడాఖ్లో ప్రారంభించబోతున్నారు. ద ఫస్ట్ రిఫైనరీ ఆఫ్ హైడ్రోజన్ ప్లాంట్ని మనకి మొట్టమొదటిగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధురాలో స్టార్ట్ చేయబోతుంది. ఇవన్నీ గత కొద్ది కాలంగా మనం గ్రీన్ ఎకానమీకి సంబంధించి చూసిన కరెంట్ అఫైర్స్. అదే జనరేషన్లోకి అదే కాన్సెప్ట్లోకి వచ్చేదే ఈ సైకిల్స్ అనేది కూడా చెప్తాం. ఈ సైకిల్స్ అనేవి స్విగ్గీ తన డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైం ఫుడ్ డెలివరీ కోసం వాళ్ళకి ప్రొవైడ్ చేయనుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ విత్ 100% రినవబుల్ ఎనర్జీ. సో మనం ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీ గురించి చూస్తున్నాం. సో ఫ్యూయల్స్ అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం కదా, ఆ ఫాజిల్ ఫ్యూయల్స్కి బదులు గ్రీన్ ఫ్యూయల్స్ని, బయోఫ్యూయల్స్ని ఇటీవల ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్రభుత్వం పలు సెక్టార్లో. అలాంటిది 100% కూడా రినవబుల్ ఎనర్జీతో నడిచే డేటా సెంటర్ని మనకి ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. గ్రీన్ డేటా సెంటర్గా కూడా దీన్ని పిలుస్తున్నారు. సో గ్రీన్ డేటా సెంటర్గా పిలువబడే దాన్ని త్వరలో భారతదేశంలో ప్రారంభించబోతున్నారు. 100% రినవబుల్ ఎనర్జీతో ఇది మనకి డెవలప్ కానుంది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. మనకి రెబాక్ డేటా సెంటర్ ఏదైతే ఉందో, రెబాక్ డేటా సెంటర్ అండ్ రినవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఈ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ ఒప్పందం ద్వారా ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ లేదా 100% రినవబుల్ ఎనర్జీతో నడిచే గ్రీన్ డేటా సెంటర్ని మనకి ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్ వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, ఆత్మ నిర్భర్ కార్నర్ అనేది న్యూస్లో ఉంది. ఆత్మ నిర్భర్ కార్నర్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ట్రైబల్కి సంబంధించిన ప్రొడక్ట్స్, జిఐ ప్రొడక్ట్స్ని మనకి వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెనిన్సులాంగ్పా గ్లేషియర్ ఈజ్ ఇన్ న్యూస్. సో పెనిన్సులాంగ్పా గ్లేషియర్ అనేది న్యూస్లో ఉంది. అండ్ దీనికి కారణం ఏంటి అంటే మనకి ఇండియన్ ఏదైతే డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తుందో వైడెన్ హిమాలయన్ జియాలజీ ఇన్స్టిట్యూట్, సో అది ఇక్కడ ఒక డిఫరెంట్ రీసెర్చ్ చేపట్టింది. దానికి సంబంధించిన న్యూస్ని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ధృతి బెనర్జీ, ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 1942లో ఫస్ట్ ఎంప్లాయీని తీసుకున్నారు, ఫీమేల్ ఎంప్లాయీని. 2021లో ఫస్ట్ డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేశారు. అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916లో ఏర్పడింది. అండ్ నెక్స్ట్ ఏ బేగం అండ్ ఆ రాణి అనే బుక్ని ఇటీవల మనకి ప్రముఖ హిస్టోరియన్ కలకత్తాకి చెందిన రచయిత రాశారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది, రుద్రాక్షు అనే పర్సన్. అండ్ నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద చేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్, పిఎం దాక్ష అనే పోర్టల్ని అండ్ మొబైల్ యాప్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ ఎవరైతే ఉన్నారో మనకి వీరేంద్ర కుమార్ ఆయన ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $112 మిలియన్ ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వానికి అర్బన్ డెవలప్మెంట్ వాటర్ ప్రాజెక్ట్ కోసం శాంక్షన్ చేసింది. నెక్స్ట్ వన్, అలస్కాలో మనకి సిటిన్స్కీ అనే వాల్కనో ఏదైతే ఉందో, సో ఆ వాల్కనో మనకి పేలడం జరిగింది, ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది August 7న రికగ్నైజ్ చేయబడింది. థాయిలాండ్ బ్యాన్స్ కోరల్ డ్యామేజింగ్ సన్ స్క్రీన్స్. సో మనకి కోరల్కి హాని కలిగించే సన్ స్క్రీన్ని థాయిలాండ్ ఇటీవల బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దానిని ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, సో అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సైకిల్ ఫర్ ఫుడ్ డెలివరీ అనే దాన్ని స్విగ్గీ ఇటీవల మనకి స్టార్ట్ చేయనుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది.
నెక్స్ట్ రీటా హేమరజని అనే పర్సన్ మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఒలింపియన్ ఫుట్బాల్ ఎస్ఎస్ బాబు రీసెంట్గా మరణించారు. 1956 ఒలింపిక్స్లో ఇండియా తరపున పాల్గొన్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అనే అవార్డు ఇండియన్ ఆరిజిన్ భారత సంతతికి చెందిన అజయ్ దిల్వానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పర్సన్కి రావడం జరిగింది. సో అవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.